పశ్చిమాసియా దౌత్య వర్గాల్లో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడుతూ ముస్లిం ప్రపంచంలో ఒక శక్తివంతమైన సైనిక కూటమి ఆవిర్భవించబోతుందా? ఇన్నాళ్లు పశ్చిమాసియాను శాసించిన అమెరికా వ్యూహాలకు ఎండ్ కార్డు పడబోతోందా? లెబనాన్ మీడియా వేదికగా ఇరాన్ పార్లమెంటు వార్తా సంస్థ అధిపతి మెహదీ రహమీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశాయి. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మధ్య ప్రతిపాదిత మక్కా రక్షణ ఒప్పందంలో చేరాల్సిందిగా టెహ్రాన్ కు అధికారికంగా ఆహ్వానం అందింది. దానిని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ టెహ్రాన్ ఈ కొత్త రక్షణ కూటమి వైపు మొగ్గు చూపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేంటి ఈ మక్కా డిఫెన్స్ డీల్? ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముస్లిం దేశాల కూటమితో భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశాల కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశంపై సాయుధ దాడి జరిగినా దానిని మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడిగా స్పందించడం. ఇక్కడ పాకిస్తాన్ సైనిక బలం, టర్కీ డ్రోన్ టెక్నాలజీ, సౌదీ అపార ఆర్థిక శక్తి కలిసి పాశ్చాత్య దేశాల రక్షణ సహాయంపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ కూటమి అసలు వ్యూహం. మక్కా డిఫెన్స్ డీల్ నుండి ఇరాన్ కు ఆహ్వానం అందిందనే ప్రకటన వెలువడిన సమయంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ టెహ్రాన్ లో ల్యాండ్ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మక్కా ఒప్పందాన్ని కేవలం 3 దేశాలకే పరిమితం చేయకుండా విస్తరించాలని పాకిస్తాన్ మొదటి నుంచి భావిస్తోంది. ఆసిం మునీర్ ఇరాన్ ప్రకటన వెనుక 2 ప్రధాన లక్ష్యాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బలూచిస్తాన్ సరిహద్దు తీవ్రవాదం కట్టడి, 2 ఇరాన్ ను మక్కా డిఫెన్స్ డీల్ లోకి ఆహ్వానించే విధి విధానాలపై నేరుగా చర్చించడం. అయితే అటు అమెరికా, ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న ఇరాన్ కు ఈ కూటమి ఎలాంటి భద్రత హామీ ఇస్తుంది? సౌదీతో శత్రుత్వాన్ని తగ్గించుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలపై మునీర్ టెహ్రాన్ సైనిక నాయకత్వంతో చర్చించినట్లు సమాచారం. నిజానికి ఇరాన్ ఈ కూటమిలో చేరడం అంత సులభం కాదు. 2023లో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ, ఇరాన్ సంబంధాలు పునరుద్ధరణ అయినప్పటికీ దశాబ్దాల నాటి వైరం పూర్తిగా సమసిపోలేదు. కూటమిలో చేరడానికి ఇరాన్కి ఒక ముఖ్యమైన నిబంధన ఇబ్బందికరంగా కనిపిస్తున్నట్లుంది. అదేంటంటే, కూటమిలోని ఏ దేశమైనా వేరొక దేశంపై ముందస్తు దాడికి దిగినా లేదా తన భూభాగాన్ని దాడులకు వినియోగించేలా చేసినా ఆ దేశం ఈ కూటమి రక్షణను కోల్పోతుంది. ఇటు హౌతీలు, హిజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఇచ్చే ఇరాన్ ఇటువంటి నిబంధనలకు అంగీకరిస్తుందా, లేక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుండి రక్షణ పొందేందుకు దీనిని ఒక కవచంగా వాడుకుంటుందా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఇరాన్ ఈ కూటమిలోకి అడుగు పెడితే అది అంతర్జాతీయ రక్షణ చరిత్రలోనే అతి పెద్ద మలుపు అవుతుంది. దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలకు ఇరాన్ న్యూక్లియర్ భయాన్ని చూపిస్తూ అమెరికా తన $1 బిలియన్ ఆయుధ మార్కెట్ను, సైనిక స్థావరాలను నింపుకుంది. ఇప్పుడు ఇరానే స్వయంగా సౌదీ, టర్కీ, పాకిస్తాన్లతో చేతులు కలిపితే ఆ ప్రాంతంలో అమెరికా భద్రత అవసరమే లేకుండా పోతుంది. ఇరాన్ ను ఆంక్షలతో ఒంటరి చేయాలన్న ట్రంప్ వ్యూహం నీరుగారిపోతుంది. ముస్లిం ప్రపంచంలో సరికొత్త సూపర్ పవర్ గా మారబోతున్న ఈ 4 దేశాలు కలిస్తే ఏర్పడే సైనిక శక్తి ఊహాతీతం. పాకిస్తాన్ దగ్గర అణుశక్తి అండ్ భారీ సైనిక బలం, నాటో సభ్య దేశమైన టర్కీ దగ్గర అధునాతన ఏవియేషన్ అండ్ డ్రోన్ టెక్నాలజీ, సౌదీ అరేబియా దగ్గర అపరిమితమైన ఆర్థిక వనరులు, ఇరాన్ దగ్గర అధునాతన బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత. ఇలా ఈ 4 దేశాల కలయిక పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలపై ఆధారపడని ఒక బలమైన ప్రత్యామ్నాయ సైనిక వ్యవస్థకు బాటలు వేస్తుంది. ఇది పశ్చిమాసియాలో దశాబ్దాలుగా సాగుతున్న షియా, సున్నీ వివాదాలకు తెరదించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో కొత్త శక్తిని ఆవిష్కరిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే భారత్ పై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. టాపిక్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.